నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈ రోజున ఏపీ రాష్ట్రం 10 సంవత్సరాలు వెనక్కెళ్ళిందని ప్రజలందరూ కూడా చెప్తానే ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. అయితే సంక్షేమ పథకాలు ఎలక్షన్ల టైంలో ఎన్ని హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఈ 15 నెలల్లోనే అన్నీ నెరవేర్చిండు. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదని ప్రజలు చెప్తానే ఉన్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేర్చినా సరే వాళ్ళు పదే పదే సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్పి విమర్శిస్తూ ఇప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంత అభివృద్ధి చెందుతున్నా సరే. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా సరే సంక్షేమ పథకాలు అమలు చేసినా సరే వైసీపీ వాళ్ళు పదే పదే ట్రోల్ చేయటం, ఫేక్ ప్రచారం చేయటం, ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు, అమలు చేయకుండానే మరో పక్క చూసుకుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, నో పక్క వాళ్ళు గగ్గోలు పెట్టడం వైసీపీ వాళ్ళు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్‌గా గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో కేవలం వాళ్ళు చేసింది బటన్ నొక్కుడు కార్యక్రమం అని పెట్టారు. నేను బటన్ నొక్కుతున్నాను, బటన్ నొక్కితే ప్రజలకు డైరెక్ట్‌గా డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అది ఎంత బ్రహ్మాండమైన సంక్షేమం చేస్తున్నాను అన్నాడు. బటన్ నొక్కిన తర్వాత 2 నెలలకి, 3 నెలలకు కూడా ప్రజలకి అమౌంట్స్ పడని రోజులున్నాయన్నమాట. అసలు ముఖ్యంగా అసలు కంపారిజనే లేదు రెండిటికి. ఏది 2019, 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పాలనకి, 2024 తర్వాత కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న పాలనకి మనకు పోలికే లేదనమాట. సంక్షేమంలో అస్సలు పోలిక లేదు. ఎందుకంటే సూపర్ 6 అని ఒక హామీలు ఇచ్చారు ఇది కూటమి ప్రభుత్వం. దాన్ని కంపేర్ చేద్దాం కొంత. ఎందుకంటే ఒక్కొక్కటి వద్దాం అనమాట మనం. ఒకటి ఏంటంటే ఫస్ట్ పెన్షన్ 2000 పెన్షన్ ఉంది వృద్ధులకి. ఇప్పుడు 2019 లోపు, 2014, 19 లోపు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ని 2000 రూపాయలు ఇచ్చింది. దాన్ని నేను 3000 రూపాయలు చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ఎలక్షన్ వాగ్దానాలు 2019లో. ఆ 3000 రూపాయలని 5 సంవత్సరాల తర్వాత కానీ ఫుల్ఫిల్ చేయలే. ఎవ్రీ ఇయర్ 250, 250, 250 చేసుకుంటా 3000 రూపాయలు 2024కు చేసుకొచ్చాడు ఆయన. అంటే 5 సంవత్సరాల్లో ఆ 1000 రూపాయలని పెంచాడనమాట. అది ఆయన ఇచ్చిన పెన్షన్, ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం. అదే కూటమి ప్రభుత్వం ప్రామిస్ చేసినట్టుగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 3000 నుంచి 4000కి పెంచుతున్నాం అని చెప్పి ఆ 4000తో ఎలక్షన్ టైంలో ఉన్న ఏరియర్స్ ఆ 3 నెలల కూడా 1000 రూపాయలు పెంచి గవర్నమెంట్ ఫామ్ అయిన జూలై 1నే 7000 రూపాయలు ఇచ్చిన ఘనత వీళ్ళది. అంటే 1000 పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు 1000 పెంచడానికి గవర్నమెంట్ ఫార్మ్ అయిన కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన ఇమీడియట్గా 4000 ఇచ్చారనమాట. అది పెన్షన్స్లో వీళ్ళు చేసిన గొప్పతనం. ఏది కూటమి ప్రభుత్వం. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఆ తర్వాత అమ్మకు ఒడి అని ఒక కార్యక్రమం పెట్టి అది సూపర్ హిట్ చేసి నేను అమ్మకు ఒడి 15,000 ఇచ్చాను అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చేస్తాను అని కూడా అనౌన్స్ చేశారు. కనీసం ఇద్దరికి ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. దాన్ని అమ్మ ఒడి అంటారు. అమ్మ ఒడి అంటే ఒక్క పిల్లాడికి 15,000 చొప్పున వేశారు. ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దానికిను ఈ ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే తల్లికి దీవెన ఇది అమ్మఒడి కాదు. అమ్మఒడి తల్లికి దీవెన లోకేష్ గారు కనిపెట్టారు. తల్లికి దీవెన యొక్క కాన్సెప్ట్ లోకేష్ గారిదని ముఖ్యమంత్రి గారు ఒక సభలో అనౌన్స్ చేస్తే దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఎలా అమ్మకు ఒడి మాది, మేము ఓన్ చేసుకుంటాము, మాకు పేటెంట్ హక్కు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అమ్మకు ఒడికి తల్లి దీవెనకి ఎంత తేడా ఉంది? అమ్మకు ఒడి అంటే ఒక్క పిల్లలకి ఇంట్లో, తల్లికి దీవెన అంటే ఏంటి? ఇంట్లో ఉన్న అందరికీ తల్లికి దీవెన ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున. అంత వ్యత్యాసం ఉంది దానికి దీనికి. ఒక్క పర్సన్కి ఇవ్వటం వేరు, ఇద్దరికి, ముగ్గురికి, నలుగురికి ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి వేయడం. దీన్ని తల్లికి వందనం అంటారు. మాదే కాపీ కొట్టారు అమ్మఒడిని అంటారు. అమ్మఒడి అంటే ఒక్క పిల్లాడికే కదా ఇచ్చేది. తల్లికి దీవెన అంటే, తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అందుకు. ఇది తేడా. ఇందాకేం చెప్పాము? పెన్షన్లో ఎంత తేడా గమనించారు కదా. 1000 రూపాయలు సడన్గా గవర్నమెంట్ రాగానే ఇచ్చేసారు ఎక్స్ట్రా.
అట్లాగే అమ్మఒడి, తల్లికి వందనం. ఈ కంపారిజన్ చూసుకుంటే ఏంటి, ఎంత తేడా. ఒక్కొక్క ఇంట్లో 4 పిల్లలు ఉంటే 60,000 వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఒక్క పిల్లాడికి ఎంతమంది పిల్లలున్నా ఒక్కళ్ళకే ఇచ్చారు. సంక్షేమంలో ఎంత డిఫరెన్స్ చూసావు కదమ్మా. అలాగే గ్యాస్ సిలిండర్ ఇయర్లీ 3. అసలు ఆ ప్రభుత్వంలోకి గ్యాస్ సిలిండర్లు అనే కాన్సెప్టే లేదు. ఇప్పుడు ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వటం అనేది ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఘనత. మహిళలకి ఎప్పుడూ దీపం పథకం అనేది ఒకటి 94లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టారు. గ్యాస్ పొయ్యిలు అందరికీ ఇవ్వాలి, మహిళలకి కళ్ళు నీళ్ళు వస్తాయి. మా అమ్మకి కట్టెల పొయ్యితో పొయ్యి చూసుకుని నేను గమనించి నేను అందరికీ ఇస్తున్నానని ఎప్పుడో 94, 99 టైంలోనే దీపం 1 పెట్టారు. ఇది దీపం 2. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. అది అద్భుతమైన ప్రోగ్రాము. ప్రతి ఒక్క మహిళకి ఎంతో వెసులుబాటు అనమాట. అది ఆ కార్యక్రమం వాళ్ళకి సంక్షేమం లేదే, ఉందా? లేదు కదా. అట్లాగే ఉచిత బస్సు, మహిళలందరికీ ఉచిత బస్సు. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ ఎక్కడ ఎక్కి ఎక్కడైనా దిగొచ్చు. మరి అది ఆ కార్యక్రమం ఉందా వాళ్ళకి? ఉచిత బస్సు ఉంది. ఉచిత బస్సు, సిలిండర్లు, పెన్షన్లు, తల్లికి వందనం, అట్లాగే డిఎస్సి అనౌన్స్ చేశారు. 16 నుంచి 17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేశారు. సూపర్ 6 ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మరి సూపర్ 6లో లేని కూడా చేశారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తున్నారు. మరి ఆ గవర్నమెంట్ ఇచ్చిందంతా 10,000 కదా. ఇక్కడ 5,000 పెంచారు. 15,000 ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చింది 10,000. మరి ఎంత వ్యత్యాసం ఉంది ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి. అసలు కంపారిజనే లేదు. 1000 పెంచితే పెన్షన్ ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఇచ్చారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. దానికి దీనికి తేడా ఉందా లేదా? ఒక్కళ్ళకే ఇచ్చారు వాళ్ళు. మరి వాళ్ళకి సిలిండర్లే లేవు వాళ్ళ కార్యక్రమాల్లో. ఉచిత బస్సే లేదు. వాళ్ళ కార్యక్రమాల్లో ఆటో వాళ్ళకి 15,000 లేవు, 10,000. ఇన్ని కార్యక్రమాలు చేశారు. అట్లాగే రైతు భరోసా, ఆ రెండింటికి ఎంత తేడా చూసామమ్మా. ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తున్నారు 3 సార్లుగా. 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆల్రెడీ ఒక విడత ఇచ్చేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎన్ని విడతలు ఎంత ఇచ్చింది? మొత్తం కలిపిన 13,500, 14,000 ఇచ్చారు. అంటే దగ్గర 6 నుంచి 7,000 ఎక్స్ట్రా ఇస్తున్నారు ఈ గవర్నమెంట్. 20,000 రూపాయలు ఇస్తున్నారు. అది కంపారిజన్ లేదుగా. సంక్షేమంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఎంత తేడా ఉంది? పెన్షన్ 1000 పెంచారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఉచిత బస్సు ఇస్తున్నారు. తర్వాత అన్నదాత సుఖీభవ 6,000 రూపాయలు ఎక్స్ట్రా రైతుకి ఇస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కాక డిఎస్సి ఇస్తున్నారు. డిఎస్సిలో 16 నుంచి 17,000 మందికి ఉద్యోగం ఇస్తున్నారు. అలాగా ఎవ్రీ జనవరిలో కూడా డిఎస్సి అనౌన్స్ చేయబోతున్నారు. ఉద్యోగ కల్పనది. అలాగే 20 లక్షల మందికి ఉద్యోగ కల్పనని ఒక ప్రామిస్ చేశారు. దానికోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానికి దగ్గర ఇప్పుడు 10 lakhs crores ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దానికి MOU జరుగుతుంది. దానికి దగ్గర 5 నుంచి 6 లక్షల మందికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది ఆడనటి వాళ్ళని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పుకున్న ఎన్ని సూపర్ 6లో చెప్పినాయనా? సూపర్ 6లో చెప్పని ఏంటి? అన్న క్యాంటీన్లు సూపర్ 6లో చెప్పలా. ఆటో వాళ్ళకి 15,000 చెప్పలా. అసలు 10,000 కూడా చెప్పలా. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు పోలికేంటమ్మా? ఆయన కదిలితే మెదిలితే బటన్ నొక్కటం నేను ప్రజలకు ఎంతో సంక్షేమం చేశాను, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి అసలు ఏమీ చేయలేదని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలకు తెలుసు ఎవరికి ఏం చేస్తున్నారు అనేది. సంక్షేమంలో ప్రజలతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఎవ్రీ మంత్ 1వ తారీఖు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఆ పెన్షన్ 4,000 ఇచ్చి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని ఆ కుటుంబాలు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అమరుస్తున్నారు. ఇదంతా సంక్షేమం గురించి మనం మాట్లాడుకున్నాం. అంత తేడా ఉందన్నమాట. వాళ్ళు అనేది ఏంటి? ఇంకా మీరు చేసిన ఈ 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ళ వాళ్ళకి మీరు 18,000 ఇస్తా అన్నారు, అది ఇంకా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కోసమే 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయబోతున్నారు. ఎంత కష్టపడితే ఆ 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అది 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది
అదే మరి పోయిన 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా ఒక్క ఉద్యోగం అన్నా తెచ్చారా? ఒక్క కంపెనీ అన్నా తెచ్చారా? ఇవాళ అద్భుతంగా 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మనకి వస్తున్నాయి అన్నమాట. ఇది నువ్వు అడిగిన ప్రశ్నలకి ఈ సంక్షేమంలో ఎంత తేడా ఉందో ప్రజలందరూ గమనించుకోవాలి. వాళ్ళకి ఈ పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా. మిగతా విషయాల్లో ఎంత అరాచకం చేశారు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉంది, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఒట్టి సంక్షేమం గురించి మాట్లాడుకున్నాం మనం. ఇంకా నీకేమన్నా సంక్షేమంలో ఇంకా నీకు అనుమానాలు ఉంటే అడుగమ్మా. సో ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, కానీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేశారు. అయినా సరే వైసీపీ వాళ్ళు ఏదో ఒక రూపంలో అయితే ట్రోల్ చేయడం, ప్రచారం చేయడం. వాళ్ళకి ఏముంది, ఇంకేం పని లేదు వాళ్ళకి. ఎందుకంటే పబ్లిక్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలంతా. ఎందుకంటే వాగ్దానాలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినాయి. మరి ఫుల్ఫిల్ అయినప్పుడు ఆనందం. వృద్ధాప్య పెన్షన్ ఎంతమంది సంతోషంగా ఉన్నారు తెలుసా ప్రజలందరూ. చక్కగా 4,000 రూపాయలు ఉన్నాయి వృద్ధులకి, సరిపోతుంది వాళ్ళ నెలవారీ ఖర్చులకి. చక్కగా వాళ్ళ కోడళ్ళు కూడా చక్కగా చూస్తున్నారు. ఇటువరకు కోడళ్ళ దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఈ 4,000 రూపాయలు చూసి చక్కగా వాళ్ళకి ప్రేమగా చూస్తున్నారు పెద్దవాళ్ళని. అట్లా ఒక్కొక్కటి మరి పిల్లల్ని చదివించుకుంటున్నారు అందరూ. 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంటే ఎంత వెసులుబాటు అది. మరి బస్సు అందరు తీర్థయాత్రలకు వెళ్తున్నారు. తిరుపతి, శ్రీశైలం, సింహాచలం చక్కగా తీర్థయాత్రలు భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. దానివల్ల 2,000 కోట్లు పోతున్నాయి అంటున్నారు. కానీ వీళ్ళు టూర్ చేయటం వల్ల ఈ టూరిజంగా బోల్డు ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఇప్పుడు తిరుపతి వెళ్ళారనుకోండి, బోల్డు ఖర్చులు ఉంటాయి, బోల్డు ఇన్కమ్ కదా గవర్నమెంట్కి. తీర్థయాత్రలు చేసిన వాళ్ళందరూ ఎంతో కొంత ఖర్చు పెడతానే ఉంటారుగా. సింహాచలం వెళ్తారు, అన్నవరం వెళ్తారు, విజయవాడ వస్తారు, మరి శ్రీశైలం వెళ్తారు, కాళహస్తి వెళ్తారు, తిరుపతి వెళ్తారు. ఒక్కటేంటి, ఉన్న పుణ్యక్షేత్రాన్ని తిరుగుతారు. ఇంకేమన్నా పర్యాటక క్షేత్రాలు ఉంటే పర్యాటకం కూడా చేస్తారు. లేడీస్ ఉన్నారంటే వాళ్ళంటే సపోర్ట్గా జెంట్స్ కూడా వెళ్తారు కదా. మరి బస్సులో ఇంకా బస్సుకి ఇన్కమ్ పెరుగుద్ది కదా. ఆ విధంగా కూడా స్టేట్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇది ఇన్కమ్ తగ్గుద్ది అనుకుంటున్నాం కానీ ఫ్రీ బస్ అంటే అలా రొటేషన్ అనమాట, క్యాష్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా అన్ని విధాల ప్రజల్ని ఎలా చక్కగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాగ్దానాలు ఇచ్చినట్టుగా అమలు చేస్తున్నారు. సార్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఇంకేం చెప్తారు, మీ సలహా? ఆంధ్రప్రదేశ్ ఇంతకంటే మంచి గవర్నమెంట్, మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు ఇంతవరకు, నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే సంక్షేమం ప్రజలందరూ గొడవ చేస్తున్నారు కొంతమంది. ఇంత సంక్షేమం, ఇంత డబ్బులు మీరు ఖర్చు పెట్టేసి ప్రజలకు ఇచ్చేస్తున్నారు, డబ్బులన్నీ సంక్షేమానికి వెళ్ళిపోతే మిగతా అప్పుల పాలైపోతుంది రాష్ట్రము అనేది కూడా ఒక అపవాదం ఉందన్నమాట. దాన్ని ఆ అప్పులు చేయకుండా ఉండటం కోసమే డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి చేస్తే అభివృద్ధిలో నుంచి వచ్చిన ఇన్కంతో ఈ సంక్షేమ కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశం ఉంది. ఆ అభివృద్ధి వచ్చిందా? ఏది సంపద సృష్టిస్తానన్నావు, ఇంతవరకు సంపదే లేదంటే వచ్చిన ఓవర్ నైట్లో అవ్వదు. ఒక కంపెనీ రావాలంటే దానికి బోల్డ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అని, ల్యాండ్ క్లియరెన్స్ అని, పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేసుకొస్తున్నారు. దానికి మళ్ళీ వాళ్ళకి డబ్బులు కావాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని ఒక 1 డేలోనే బిల్డింగ్ కట్టలేరు కదా. ఒక ఇల్లు కట్టాలంటేనే 1 ఇయర్ అవుతుంది. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఈ 5 సంవత్సరాలు ఆ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది అనమాట. 3-4 ఇయర్స్ తర్వాత కానీ రెగ్యులర్ ఇన్కమ్ రాదు. ఇప్పుడు ఇన్కమ్ ఆల్రెడీ జనరేట్ అయింది అమరావతిలో కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ కూడా గవర్నమెంట్కి ఆదాయం కింద లెక్కే. అట్లాగే పోలవరం బ్రహ్మాండంగా జరుగుతుంది. అట్లా చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడుకుంటూ వెళ్తే గంటలు పడుతుంది అనమాట. ఏది విధంగా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.